హయాంలో 2014 నుంచి 21-22 వరకు 6 లక్షల ఉద్యోగాలు కేవలం ఐటీ సెక్టార్లో వచ్చిన సంగతిని గుర్తు చేస్తా ఉన్నాం. 6 లక్షల ఉద్యోగాలు కేవలం ఒక 10 ఇయర్స్ 9 ఇయర్స్ దాంట్లో ఆ 9 ఇయర్స్ పీరియడ్లోనే 6 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. వీరి ప్రభుత్వం వీరు రాగానే తగ్గిపోయింది. ఒకటే సంవత్సరం 1,20,000 ఉద్యోగాలు మేము ఉన్నప్పుడు వస్తే వీళ్ళు వచ్చిన తర్వాత 40,000గా పడిపోయింది. వీరి ఘనకార్యం ఇదంతా. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ హయాంలో అన్నీ కూడా దిగజారిపోతా ఉన్నాయి, రోజు పడిపోతూ ఉన్నాయి. మరి నిన్ననే స్టేట్మెంట్ చూసినాం అమరరాజా వాళ్ళు. నేను సోషల్ మీడియాలో ఇచ్చిన స్టేట్మెంట్, పేపర్లో కూడా చూసిన. మేము ఇక్కడ నుంచి మాకు తగిన ప్రోత్సాహాలు అందకపోతే ఇక్కడ నుంచి తరలిపోతాం, ఇక్కడ నుంచి వెళ్ళిపోతామని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినారు. మీరు అమెరికా పోయి కొత్త పెట్టుబడులు ఏమో కానీ ఉన్న పెట్టుబడులు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. దీన్ని ప్రశ్నించడానికి బీజేపీ నాయకులకు సమయం ఉండదు, మాటలకి రాదు. ప్రజల శేష అవసరం మీద వరకు హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందొద్దు, తెలంగాణ రాష్ట్రం ముందుకు పోవద్దు, వీళ్ళు ఇట్లే ఉండాలనే ఆలోచన అంటే భావదారిద్ర్యంతో ఉన్నటువంటి నాయకులు ఈ బీజేపీ నాయకులు రాష్ట్రంలో. ఈరోజు 10 నెలల కాంగ్రెస్ పాలనలో మరి ఎన్నో ఇలాంటి అనేక సమస్యలు, ప్రజా సమస్యల పట్ల అనేక రకమైన పోరాటాలు ప్రతి దగ్గర జరుగుతూ ఉన్నాయి. ఎందుకు ఈ కేంద్ర మంత్రి మాట్లాడి కేంద్ర మంత్రి అవుతున్నారు బండి సంజయ్ గారికి దీనిపైన ప్రశ్నించడానికి సమయం సరిపోతలేదా, దొరుకుతలేదా? అంత బిజీ ఉన్నారా ఢిల్లీలో వాళ్ళు? నిన్న మహబూబ్ నగర్లో కొడంగల్ నుంచి వచ్చి మా భూములు లాక్కుంటా ఉన్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, హైదరాబాద్ నగరానికి వచ్చి మాత్రం మొరపెట్టుకుంటా ఉన్నారు. ఈరోజు ఎక్కడ పోయినారు వీళ్ళు? మా ప్రభుత్వ హయాంలో ఏ చిన్న సమస్య వచ్చినా సరే ఎగిరెగిరి పడి మీద పడి కొట్లాడినటువంటి నాయకులు ఈరోజు ఎందుకు మాట్లాడతలేరు, ఎందుకు మూగపోయినారని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఎంత బాధాకరమైన విషయం అంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు సహాయ మంత్రి గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు ముఖ్యమంత్రి గారికి సహాయ మంత్రిగా మారిపోయినారు. ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సహాయ మంత్రిగా మారిపోయినాడు. కోవట్గా పనిచేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది రేవంత్ రెడ్డి గారికి. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో అమెరికాలో పోయిన తర్వాత వారి తమ్ముడితో ఉన్నటువంటి కంపెనీతోని డైరెక్ట్గా అగ్రిమెంట్ చేసుకుంటా ఉంటే ఒక హోదాలో ఉన్నటువంటి బండి సంజయ్ గారు, అది కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి వీరు దాన్ని సమర్థిస్తారు. అసలు రాజ్యాంగం గురించి వీరికి ఏమైనా ఐడియా ఉందా? ఇట్ క్లియర్లీ కమ్స్ అండర్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. చాలా స్పష్టంగా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందకు వస్తుంది. దీనిపైన కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు మాటలని డైరెక్ట్గా మేము ప్రధానమంత్రి గారికి, కేంద్ర హోంశాఖ మంత్రికి లెటర్ రాయబోతా ఉన్నాం, లెటర్ రాస్తాం. దీన్ని సమర్థిస్తారా కేంద్ర ప్రభుత్వం? దీన్ని ప్రోత్సహిస్తారా? ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ని సమర్థిస్తారా? మీ కేంద్ర మంత్రి హోదాలో ఉన్నటువంటి వీరు మాట్లాడుతూ ఉన్నారు, దీని ప్రభుత్వం ఒప్పుకుంటుందని చెప్పి ప్రశ్నిస్తాం. తప్పకుండా దీనిపైన సమాధానం కావాలి బీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ ప్రజలకి. చాలా స్పష్టంగా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందకి వస్తుంది. మనం తీసుకునేటప్పుడు చెప్తాం రాగద్వేషాలకు మనం విరుద్ధంగా పనిచేయమని చెప్పేసి. ఈరోజు చాలా స్పష్టంగా ఇట్ క్లియర్లీ కమ్స్ అండర్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. ఎన్నో ఇటువంటివైనా అట్లా అగ్రిమెంట్ అయిన సందర్భంలో అనేక సందర్భాలు కేసులు అయినాయి. దీన్నే సమర్థిస్తారు, అది కూడా ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తి. దీనిపైన తప్పకుండా స్పష్టంగా మేము సమాధానం రాబట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దీనిపైన క్లారిటీ కావాలి. వారు హోదాలో ఉండి ప్రభుత్వం నుంచి మాట్లాడింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీన్ని సమర్థిస్తుందా, కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రోత్సహిస్తుందా, ఏమైనా రాజ్యాంగంలో మార్పులు చేయబోతుందా, చేసుకోవచ్చా, వ్యాపారాలు చేసుకోవచ్చా? ఇంత సిల్లీ, ఎంత చిన్న, ఎంత చాలా క్లారిటీ ఉన్న అంశం ఇది. తప్పుని సమర్థించడం. అందుకే వీరు సహాయం ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీ నాయకులంటే మాట్లాడారంటే తెలుగు మాట్లాడడం అనుకుని, ఈయన కేంద్ర మంత్రి హోదాలో ఉండి మాట్లాడడం అనేది మాత్రం ఈరోజు రాజ్యాంగ విరుద్ధం. వారి పదవికి వారు మోసం చేస్తున్నట్టు, వారి పదవికి వారు దిగజారినట్టు. కాబట్టి దీన్ని చాలా తీవ్రంగా మేము పరిగణిస్తున్న సంగతిని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.